అమిత్ షా వ్యాఖ్యలపై దేశంలోని కోట్లాది మంది బాధపడుతున్నారని, బహిరంగంగా అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిందామోహన్ అన్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ లో అంబేద్కర్ గురించి అమిత్ షా అవహేళన చేశారని, అంబేద్కర్ ను తిట్టేందుకే బీజేపీ పార్టీ పుట్టిందా అని ఆయన ప్రశ్నించారు. మరి అమిత్ షా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. పోయి అంబేద్కర్ ని తిట్టడం ఎందుకయ్యా? పార్లమెంట్ లో అంబేద్కర్ ని తిడతారా? ఎంత గొప్పోడా అంబేద్కర్ గురించి చాలా ఉంది చెప్పాలంటే, నేను ప్రస్తుతానికి చెప్పటం లేదు. అంబేద్కర్ ఎందుకు విమర్శిస్తావయ్యా? అమిత్ షా, నువ్వు విమర్శించావు, క్షమాపణలు అడగాలి కదా. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపు కోట్లాది మంది బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇదేనా ఇందుకా మీరు పార్టీ పెట్టుకుంది? అంబేద్కర్ ని తిట్టేదానికే ఎందుకు తిడుతున్నారా? అంబేద్కర్ చేసిన పాపం ఏంటా? ఏం పాపం చేశాడు అంబేద్కర్? ఎందుకు అంబేద్కర్ ని తిట్టాల్సి వచ్చింది అమిత్ షా? ఈ రోజు భారత రాజ్యాంగాన్ని, మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు. ఈ రోజు ఈవీఎంలు అనుమానమే లేదు, ట్యాంపరింగ్ చేస్తున్నారు, మారుస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అవసరం ఆడ మార్చుకుంటున్నారు ఈవీఎంలు. మొన్న ఒక ఆయన చెప్పాడు, ప్రపంచంలో కోటీశ్వరుడు అనుకుంటే ఏదైనా ఎథిక్స్ లేవు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడెక్కడో చంద్రమండలంలో ఉంటే ఇక్కడ నుంచి రిమోట్ తో మేనేజ్ చేస్తున్నారు. అటువంటిది ఈవీఎంలు మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. టెక్నాలజీ బాగా మారిపోయింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది, కేంద్రంలో కూడా ఏర్పడింది అని నేను తెలియజేస్తున్నా. ఈవీఎం విధానమే వద్దు, దొంగ విధానం, తెలుసో తెలియకో తీసుకొచ్చారు. దీన్ని ఆపేయండి. అమెరికాలోనే అంత పెద్ద టెక్నాలజీ ఉన్న అమెరికాలోనే లేదు. బ్యాలెట్ విధానానికి పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ 2 విషయాలకి నేను ఈరోజు ఆపుతున్నాను. మరి చివరిలో ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. జర్నలిస్టుల గురించి. మీరు కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా, మీకు వచ్చే జీతాలు చాలా తక్కువ, ఇళ్లలో కష్టాలు ఎక్కువ. కనీసం ఇల్లు కట్టుకోండి. తిరుపతిలో మేమందరం, మా జర్నలిస్టులు మేము ఇల్లు కట్టించాం. అందరూ లక్షాధికారులు, కొంతమంది కోటీశ్వరులు కూడా అయ్యారు, కారుల్లో ఉన్నారు. నేను ఈ దఫా విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జీ కానీ మీరు కానీ, మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను, మీరు ఒక అర్జీ రాసిస్తే నేను తలా 5 సెంట్లు ఇప్పించేదాన్ని నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను. ముఖ్యమంత్రితో అంటే నేను 300 ఎకరాలు టాటాకి ఇస్తానంటాడు. అంటే ఇంకొకరికి 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 5 లక్షల ఎకరాలు ఒక్కొక్క ఆయనకి ఇస్తాడంట, బొంబాయిలో ఉండే ఆయనకి. మరి జర్నలిస్టులకు 5 సెంట్లే అడుగుతున్నా నేను, 1,00,000 ఎకరాలు అడగటం లేదు. ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ, నాకు అర్జీ రాసింది, నేను వచ్చేది చేస్తానని తెలియజేస్తే, నాకు ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను. సార్, ఇది ఈవీఎంలు అనేది ఎవరి హయాంలో ప్రవేశపెట్టారు? అయ్యా, మా హయాంలోనే ప్రవేశపెట్టాం. మేము దొంగ పనులు చేయలేదు. ఇప్పుడు మేము తీసుకొచ్చాం ఏది, అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని మేము జనాలకి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, వాళ్ళు తీసేస్తున్నారు. అట్లాగే ఈవీఎంలు మేము తీసుకొని వచ్చాం. మేము తప్పులు చేయలేదు, ఇటు పెట్టి మేము కొట్టలేదు. ఆడ మా దగ్గర తెలిసిపోయింది. సునీత విలియమ్స్ ని రిమోట్ తో మేనేజ్ చేస్తున్నారు భూమిపైన కూర్చొని. ఈవీఎంలు మేనేజ్ చేయడం చాలా సులువు, వాళ్ళకి ఎథిక్స్ లేవు, ఏదైనా చేయగలరు అధికారంలోకి వచ్చేదానికి. ఎథిక్స్ ఉంటే, మాకు ఎథిక్స్ ఉన్నాయి, మేము పొరపాట్లు చేయలే. వాళ్ళకి ఎథిక్స్ లేవు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈవీఎంలు వద్దు అని మేము తెలియజేస్తాం.